హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ లోక్సభ ఎంపీ, ఢిల్లీ నుంచి విధులు నిర్వహిస్తున్న గౌతమ్ గంభీర్ రాజకీయాల నుంచి దూరం అవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. తను ఇప్పటి వరకు 2019లో తూర్పు ఢిల్లీ నుంచి లోక్సభ ఎంపీగా గెలుపొందిన తర్వాత ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు ఆయన రాజకీయాల నుంచి దూరం వెళ్తున్నట్లు, నాకు విముక్తి కల్పించాలంటూ బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకైతే ఆయన ఒక లేఖ ద్వారా రాశారు. నేను క్రికెట్ పైన పూర్తిగా దృష్టి సారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఆయన ఒక సమాచారం అయితే విడుదల చేశారు. 2003 నుంచి టీమిండియా తరపున క్రికెట్ ఆడుతూ 2007, 2011 వరల్డ్ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన గౌతమ్ గంభీర్ 2016లో చివరి వన్డే తర్వాత ఆయన క్రికెట్ నుంచి వైదొలిగారు. 2019లో తూర్పు ఢిల్లీ నుంచి ఆయన బరిలో దిగి అత్యధిక మెజారిటీ అయితే గెలిచి లోక్సభలో అయితే అడుగుపెట్టారు. అప్పటి నుంచి ప్రజల సేవలో ముందుకు నడిచిన గౌతమ్ గంభీర్ ఆయన అనుభవాలన్నింటినీ కూడా మరోసారి గుర్తు చేసుకున్నారు. ప్రజల సేవలోకి వెళ్ళడానికి ప్రధాని మోడీ, అలాగే జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అందరూ కూడా నాకు సహాయాలు సహకారాలు అందించారు. వారందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు అంటూ కూడా తెలిపారు. మరి 2024 ఎన్నికలకు ముందు ఆయన ఈ తీసుకున్న నిర్ణయం పట్ల రాజకీయాలలో ఒక సంచలనం అయితే రేగుతుంది. ఒక కొత్త చర్చ కూడా రాబోతోంది. ఇప్పటికే ఢిల్లీలో 7 లోక్సభ స్థానాలకు సంబంధించి ఈయన తూర్పు ఢిల్లీ నుంచి అత్యధిక మెజారిటీతో గెలవడం, ఆ స్థానం మరోసారి గెలుస్తారంటూ కూడా ఆశలు ఉన్నాయి. కానీ ఈ నేపథ్యంలోనే గౌతమ్ గంభీర్ నిర్ణయం తీసుకున్న పట్ల ఒక కొత్త చర్చ కూడా రావస్తోంది. మరి గౌతమ్ గంభీర్ కూడా తన క్రికెట్తో పాటు రాజకీయాలను కూడా సమతూకంగా చూసుకుంటూ అయితే ముందుకైతే నడిచారు. క్రికెట్ నుంచి అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత క్రికెట్లో మెంటర్గా నూతన క్రీడాకారులకు సలహాలు సూచనలు ఇస్తూ కూడా క్రికెట్లో మెలకువలు నేర్పిస్తూ మెంటర్గా ఉంటూ అయితే ఆయన ముందుకైతే నడిచారు. ఇప్పుడు ఎన్నికలకి దగ్గర పడుతున్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం, రానున్న ఎన్నికలకు ముందు తీసుకున్న నిర్ణయం పట్ల కొత్త చర్చనీయాంశంగా మారుతుంది. మరి గౌతమ్ గంభీర్ నిర్ణయాన్ని బీజేపీ అధిష్టానం ఏ విధంగా స్వాగతిస్తుందో చూడాలి. మరి గౌతమ్ గంభీర్ అయితే మొదటి ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ తర్వాత ఐపీఎల్లో కూడా తన మెలకువలు అయితే చూపారు. కలకత్తా నైట్ రైడర్స్కు 2 సార్లు ట్రోఫీ విజేతంలో నిలవడానికి కెప్టెన్గా ఉంటూ కీలక పాత్ర పోషించారు. మరోసారి కలకత్తా నుంచి బయటకు వచ్చిన తర్వాత లక్నో సూపర్ జైంట్స్కి మెంటర్గా నడిచారు. ఇప్పుడు మరోసారి కలకత్తా నైట్ రైడర్స్కే మెంటర్గా మరోసారి కలకత్తా గూటికైతే చేరారు. ఇవన్నిటినీ గౌతమ్ గంభీర్ తన దృష్టిలో పెట్టుకుంటూ తన భవిష్యత్తుని మరింత క్రికెట్ వైపే ఉండడానికైతే ఈ రాజకీయాల నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. మరి బీజేపీ అధిష్టానం కూడా ఈయన తీసుకున్న నిర్ణయానికి ఏ విధంగా స్వాగతిస్తుందో చూడాల్సిన అంశాలు అయితే మరి కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ నిరంజన్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.